ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కొద్ది సమయం దేవుని మాటలు ఆలకించి కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకొని కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, ఆశ్చర్యకరుడ, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ కొందనాలు ప్రభువా. ఈ సన్నిధిలో కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకొని కొన్ని అంశాల కొరకు ప్రార్థిస్తుండగా మా అంశాలన్నింటినీ స్థితంశములుగా మీరు మార్చండి, ప్రార్థనాత్మను కలుగ చేయండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మీ దేవుని ఆశీర్వాదాలు, రక్షణ కార్యం, మారుమనసు కార్యం మీరు జరిగించి మీ కృపను చూపించి సహాయము చేయమని మా ప్రభుని యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని సన్నిధిలో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాన దేవుడు మనకిస్తున్నటువంటి మాట కీర్తన భాగంలో నుంచి కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయము కొన్ని అంశాల కొరకు అనుదినము మన కుటుంబంలో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. అయితే దేవుని ఆలయంలో కూడా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దేవుడు ఆలకించే దేవుడు, ప్రార్థనలు వినే దేవుడు, ప్రార్థనలు అంగీకరించే దేవుడు. ఆయన ఆలయంలో చేరినటువంటి మనము, ఆలయానికి వెళ్తున్నటువంటి మనము, ప్రతి ఆదివారం మందిరములో సమాజంగా కూడుకుంటున్నటువంటి మనము దేవుని సన్నిధిలో అలా వెళ్ళి ఇలా రావటం కాదు, కానీ నీకున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న నష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి దేవుని ఆలయములో ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబునిచ్చే దేవుడు, అంగీకరిస్తాడు ఆ ప్రార్థనని. ఆ చెవులతో ఆయన మన మొరల్ని ఆలకించి జవాబునిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నానా ఆదివారమున దేవుని ఆలయంలోనికి వెళ్ళావా? దేవుని ఆలయంలో దేవుని స్తుతించి గణపరిచావా? దేవుణ్ణి ఆరాధించావా? వారమంతా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ దావీదుకు వలె నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని చేసిన మేలుల్లో దేనినో మరవద్దు అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన మేలు తలపోసుకున్నావా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మన మొరలు ఆలకిస్తాడని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టేవారంగా కాకుండా ఫోనుల్లోనో యూట్యూబ్లోనే మనకి నచ్చినట్లుగా మనం ఉన్న చోటులోనే వాక్యం వినబడుతుందిలే అని సరిపెట్టుకుంటున్నామా? సంఘానికి వెళ్తూ ఆరాధనలో మనం కనపడుతూ ఉన్నామా లేదా? ఇది నానా ఆరాధనలకి, సంఘాలకి, ఆలయాలకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువైపోయారు. దేవుని సన్నిధిలో ఈ ఫోన్లు, యూట్యూబ్ల ద్వారా దేవుని వాక్యం మన ఇంట్లోనికే వచ్చేసిందిలే అన్నట్లుగా ఆ వాక్యాన్ని వినేవారు ఎక్కువైపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆశీర్వాదం కావాలంటే, నీ శ్రమల నుంచి నీకు విడుదల, మేలు, దీవెన కావాలంటే దేవుడు తప్పకుండా ఆలయంలో చేసే ప్రార్థనను అంగీకరించే దేవుడు. ఏ సంఘానికి నువ్వు అలవాటు అయ్యావో, ఏ సంఘములో నువ్వు రక్షింపబడ్డావో, ఏ దైవ సేవకుడి ద్వారా ఆ వాక్యము ద్వారా వెదజలుచినప్పుడు పట్టబడ్డావో, ఎక్కడైతే బాప్తిసాన్ని మారుమనసు నువ్వు బాప్తిసం తీసుకొని మారుమనసు పొందావో ఆ సంఘానికి నువ్వు వెళ్తూ ఉండాలి. ఆ సంఘాన్ని మరవకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు. సంఘములో నువ్వు ఆలయంలో ప్రార్థన చేయటానికి నువ్వు ఆలయంలో కనపడే కుటుంబంగా, వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంటే దేవుడిని ఆశీర్వదించే దేవుడు. అన్నమ్మ శ్రమల్లో ఉంది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి షిలో ఈ ప్రార్థనా మందిరంలో దేవుని సన్నిధిలో వేడుకుంటుంది, నా శ్రమను, నా బాధను చూడయ్యా, నాకున్నటువంటి నిందను కొట్టివేయ్యా, అవమానాన్ని తీసివేయ్యా, బహు బాధలో ఉన్నానని చెప్పి వేడుకుంటుంది. ఏలి అక్కడున్న దైవసేవకులు అపార్థం చేసుకున్నా సరే దేవుడు నాకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడని విశ్వాసంతో దేవుని సన్నిధిలో బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ దినమే అన్నం చేసినటువంటి ప్రార్థన జవాబునిచ్చాడు. ఆ మొరను చెవియొగ్గాడు. మంచి సమూయేలుని దేవుడు అనుగ్రహించాడు. నీకు కూడా కొరతలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడుదల కావాలంటే
దేవుని ఆలయంలో నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. దేవుని సంఘానికి తప్పక మానక వెళ్ళాలి. మొదటిగా వెళ్ళాలి, మొదటి లైన్లో కూర్చోవాలి, మొదటగా బిగ్గరగా ఆరాధించాలి. దేవుడు చేసిన మేలను తలపోసుకుంటూ ఆయన ఆరాధనకై నువ్వు అన్నిటిలో ముందుంటే పరిచర్య చేయటానికి, దేవుని సన్నిధిలో కనపడటానికి, దేవుని పాదాలు చెంది ఉండటానికి అన్నిటిలో మొదటిగా ఉంటే దేవుడు నిన్ను మొదటిగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ శ్రమల్లో నుంచి నేను విడిపించి నీకు మేలును కలగచేసే దేవుడు. దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నా, నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావు? శ్రమల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావు, శ్రమల్లో వేడుకున్నావు, శ్రమల నుంచి తప్పించి దేవుడు మేలు చేస్తానంటున్నాడు. అయితే దావీదు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తున్నాడో ఈ కీర్తన భాగంలో మనం చూసుకుందాం. కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దానిని వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇక్కడ దావీదు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాడు అని అంటే, దేవుని మందిరంలో ఏమని అడుగుతున్నాడు దావీదు? దావీదు రాజు అయినప్పటికీ దేవుని సన్నిధి పట్ల ఎంత మక్కువ, ఎంత ఆశ, ఎంత ప్రేమ, దేవుడు అంటే ఎంత భయము, ఎంత భక్తి ఉన్నటువంటి దావీదు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు అంటే, యెహోవా వద్ద నేను ఒక్క వరం అడిగితేనే. మనం వరాలు అడుగుతూ ఉంటాం, అవి కావాలి, ఈ కావాలి, ఈ అనుగ్రహించు, అవి అనుగ్రహించు అని చెప్పి అడుగుతూ ఉంటాం. కానీ దావీదు ఏం వరం అడుగుతున్నాడంటే, నేను యెహోవా వద్ద ఒక్క వరం అడిగితిని దానిని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాను. ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన సన్నిధిలో ఆయన మాటలు ధ్యానించాలని, వినాలని దావీదు కోరిక, ఆశ ఉన్నది. ఆయన ప్రసన్నతను చూడాలని. ఎప్పుడైనా మనం ఇలా ప్రార్థన చేసామా? ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దావీదుకు వలె ఆయన ప్రసన్నతను నేను చూడాలని, ఆయన సన్నిధిలో నేను ఆయన మాటలు ధ్యానించాలని వెతకటానికి వెళ్తున్నామా? ఏం వెతకటానికి వెళ్తున్నాం మందిరంలో? ఏం కోరుకుంటానికి వెళ్తున్నాం మందిరంలో? దావీదు ఆయన ప్రసన్నతను చూడాలని ఎంతో ఆశతో ఉన్నాడు. ప్రసన్నత కావాలని జీవిత కాలమంతా అంట యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాడంట. ఆయన కోరిక. కీర్తన భాగం 23వ అధ్యాయం చివరి వచనంలో, నేను యెహోవా మందిరంలో చిరకాలము నివాసము చేసేదను. నేనెప్పుడు మందిరంలో ఉండాలనే దావీదు కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఆయన ప్రసన్నత, దేవుని ప్రసన్నత మనకు కలిగితే మనం ధన్యులు. అన్ని రీతిలుగా మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ఏదేదో చూడాలని, ఏదేదో కావాలని మనం కోరుకుంటాం. కానీ దేవుని ప్రసన్నతని దావీదు చూడు, దావీదే కోరుకుంటున్నాడు. మనం కూడా దావీదు దేవుని మందిరములో ఆ వరాన్ని అడిగి వెతికే వారంగా ఉండాలి. అడిగి వదిలేస్తాం. వెతకటం అంటే దేవుడు ఇచ్చేంత వరకు వెతుకుతూ ఉండాలి. పోగొట్టుకున్న నాణ్యం వెతికినట్లుగా, వెండిని వెతికినట్లుగా యెహోవా ప్రసన్నతను చూడాలని జీవిత కాలమంతా ఆయన మందిరములో వెతుకుతూ ఉన్నాడు దావీదు. 63వ అధ్యాయం 1వ వచనములో, వేకువనే నువ్వు వెతుకుదునయ్యా, నీ ప్రభావాన్ని బలమును చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. ఎంతంటే దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, తృష్ణ కొనుచున్నది అన్నాడు దావీదు. ఎంత ఆశ అండి మందిరం పట్ల, దేవుని పట్ల ఎంత ఆశ అండి. దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు చేరాలి, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను కనపడాలి అని చెప్పి దేవుని సన్నిధిలో మరి ఆ రీతిగా ఆసక్తి కలిగి దావీదు ఆలయం పట్ల మరి కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని ఆవరణములో, దేవుని ఆలయంలో జీవితకాలం బ్రతకాలని కోరుకుంటున్నాడు. వెతుకుతూ ఉన్నాడు దేవుని ప్రసన్నతను కోరుకు. అలాగే నేను ఎప్పుడు వెళ్ళాలి దేవుని సన్నిధికి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు ఆయనని ఆరాధించాలి అని చెప్పి, నేనెప్పుడు ఆయన సన్నిధిలో నేను కనపడాలి అని చెప్పి వెతుకుతున్న కీర్తన భాగం 42వ వచనములు. ఎప్పుడు నేను ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను. మనం దేవుని మందిరానికి వెళ్ళాలంటే నిర్లక్ష్యం, దూరం అయిపోయిందని దగ్గరగా ఉన్న మందిరాలకి వెళ్తానికి ఇష్టపడతాం. ఇష్టమైతే ఏది ఇష్టమో ఆ ఇష్టం వచ్చిన మందిరాలకి వెళ్తూ ఉంటాం, ఆలయాలకి వెళ్తూ ఉంటాం. కాదండి, దేవుని సన్నిధిలో ఎక్కడైతే మనం రక్షణ పొందామో, ఎక్కడైతే చెక్కబడ్డామో, ఏ బండలో నుంచి మనం తీయబడ్డామో
దాన్ని మనం గుర్తెరిగి భారమైన, కష్టమైన, దూరమైనా సరే ఆలయంలోనికి మనం వెళ్ళే వారంగా ఉండాలి. దైవసేవకుడు ప్రార్థించే వారంగా ఉండాలి. ఆత్మని దయచే, ఆత్మాభిషేకమును దయచే, మాకు కావలసిన వర్తమానం దైవ సేవకుల నుంచి ఈ ఆదివారమైన ఈ దినాన్ని ఆలయంలో నీ మాటలు నేను వినాలయ్యా, అభిషేకించు, ఆత్మతో నింపని బలము కలిగి ప్రార్థించే బిడలంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో ఆలయాన్ని నిర్లక్ష్యంగా మనం తీసివేయటానికి కాదు, కానీ దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం మందిరం. దేవుని సన్నిధిలో దావీదైతే నా దేవుని మందిరం పచ్చని ఒలివ మొక్క వలె ఉంటానంటున్నాడు. పచ్చదనాన్ని మనం కోరుకొని ఎదుగుతూ ఫలించే వారంగా ఉండాలి. ఫలభరితమైన జీవితం ఆలయంలో కలుగుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు. దేవుని మందిరములో చేరినటువంటి మనము ఆ రీతిగా మనం కోరుకునే వారంగా ఉండాలి. చిరకాలము యెహోవా మందిరంలో నీ నివాసము చేసేదను. యెహోవా ప్రసన్నతను చూడవాలని, ఆయన సన్నిధిలో నిన్ను ధ్యానించాలని దావీదు కోరుకుంటున్నాడు. ఆలయంలో నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ మొరలు చెవియొగ్గి ఆ మొరలకి జవాబునిచ్చే దేవుడు. అన్నమ్మ ప్రార్థించింది, మొర పెట్టుకుంది, వేడుకుంది, కొరతని తీసివేసుకుంది. ఆలయాన్ని నిర్లక్ష్య పెట్టద్దు ప్రియ దేవుని బిడ్డ. ప్రతి ఆదివారం మందిరంలోనికి వెళ్ళి ఆయన స్తుతించాలి. ఆదివారం ఆయన దినం, వారంలో ఒక్క దినము దేవుని దినం. ఒక్క దినము గడుపుట దేవుని సన్నిధానములో, నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క ఆదివారాన్ని నువ్వు పోగొట్టుకుంటే 1000 దినాల శ్రేష్టమైన భాగ్యాన్ని కోల్పోతావు. నిర్లక్ష్యం వహించొద్దు. దేవుని మందిరంలో కనపడటానికి ఇష్టపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. నీ ఇంటిల పాదిని దీవెనకరంగా మారుస్తాడు, అభివృద్ధిని, దీవెనని కలగ చేస్తాడు. సమూయేలుకి విజయం ఇచ్చాడు. సమూయేలు కాదండి, క్షమించండి, దావీదుకి దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం మనం చదువు. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవుల జొచ్చెను. ఇక్కడ పై వచనాల్లో మనం చదువుకుంటే దేవుని సన్నిధిలో ఈ మొదటి వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును. మృత్యు కాలం నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనుల నా మీదకి వచ్చి నన్ను బెదిరింపగను. పాతాళ పాశములను నన్ను అదికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరించగను. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, శత్రువులు తరుముతున్నారు, మరణ బంధములను చుట్టుకొని ఉన్నాయి, మరి అవి పొర్లు పారుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఆ శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి ఆలయంలో వేడుకోవటము ద్వారా ఆలయంలో నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన చెవుల జొచ్చెను. దేవుడు శత్రువుల భయం లేకుండా దావీదుని కాపాడాడు. శత్రువుల చేతి నుంచి విడిపించాడు, మరణ భయాల నుంచి విడిపించాడు. నీకే సమస్య ఉన్నది నా ఆలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయి, ఆలయంలో వేడుకో, ఆలయంలో దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ఆలయం నీకు దేవుడిచ్చిన గొప్ప వారం. దేవుని సన్నిధిలో వారంలో ఒక్క దినం దేవుని మందిరంలో చేరి నువ్వు స్తుతించేవాడిగా ఉండాలి, ఆరాధించేవాడిగా, ప్రార్థన చేసేవాడిగా. నీకున్న బాధలన్నీ దేవునితో చెప్పుకుంటే దేవుడు తప్పకుండా నీకు మేలుని కలగచేసే దేవుడు, ఆశీర్వాదాన్ని కలగచేసే దేవుడు. నువ్వు కూడా అనేకమైన పట్టుకొని బందీలుగా, బంధకములుగా, మరణపు ఊరులుగా నిన్ను ఆవరించి ఉన్నాయేమో. ఈ దినాన, ఈ ఆదివారం దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆలయంలో ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలయానికి వెళ్లకుండా ఫోన్ల ద్వారా వింటూ అక్కడే సరిపెట్టుకుంటూ ఉన్నావా? దేవుని సన్నిధిలో నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్ళి సేవకుడికి నమ్మకంగా బ్రతుకు. నువ్విచ్చే భాగంలో కూడా నమ్మకమైన భాగం నీ సేవకుడికే ఇవ్వాలి. నీ కొరకు ప్రార్థించి కన్నీరు కారు దైవ సేవకుడికే నువ్వు అర్పణ అర్పించాలి. నీ దశ భాగం
నీ ప్రార్థనా భాగము కూడా ఆ మందిరములో నువ్వు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అన్ని విషయాలు నమ్మకంగా నువ్వు ఇబ్బంది లేకుండా మంచి బిడ్డలాగా, దేవుని బిడ్డలాగా ఆలయంలో నాకు మేలు చేస్తాడు దేవుడు. ఈ ఆలయంలో పెట్టిన మొరలు ఆలకించాడు. గత దినాలన్నిటిలో ఎన్నో మేలు చేస్తాడు దేవుడు. నేను మరువక అయ్యా నీ సన్నిధి నేను వస్తానయ్యా, దావీదుకు వలే నీ ప్రసన్నతను, దేవుని ప్రసన్నత చూడటానికి, ధ్యానించడానికి అది దొరికేంత వరకు నేను వెతుకుతూనే ఉంటానయ్య అని చెప్పి దావీదుకు వలే తృష్ణ, వాంఛ, ఆశ దేవుని మందిరానికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలని ఒక గొప్ప వాంఛ నువ్వు కలిగి ఉండాలి. కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారము దేవుని మందిరంలో కనపడటానికి సిద్ధపడు. దేవుడు తప్పకుండా నీకు మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మందిరములో గొప్ప మేలు దాగి ఉన్నాయి, దీవెనలు దాగి ఉన్నాయి. వానకోవులకు కూడా గూటి స్థలములు ఏర్పాటు చేసినటువంటి దేవుడు. దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని అనుకరించే దేవుడు. దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదుకున్న ఆసక్తిని బట్టి, ఆశను బట్టి, దేవుని సన్నిధానానికి ఇస్తున్నటువంటి ఆ సమయాన్ని బట్టి దేవుడు దావీదుని అంచెలంచెలిగా ఆశీర్వదించాడు. శత్రువుల భయము నుండి, మరణ భయము నుండి, బంధకాల భయము నుండి దావీదుని విడిపించి క్షేమానికే జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ దినాన ఏ విషయంలోనే బాధపడుతున్నావు? కుటుంబ విషయంలో బాధపడుతున్నావా? వ్యక్తిగతంగా బాధను అనుభవిస్తున్నావా? చదువు విషయంలో బాధను అనుభవిస్తున్నావా? వ్యాపార విషయంలో, పనిపాట్ల విషయంలో మరి అనేక రీతిలుగా అనేక బంధకాలతో కట్టబడి ఉండి నువ్వు బాధను అనుభవిస్తున్నావా? ఇది నాన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మందిరములో నీ ప్రార్థన ఆలకించి నేను సంతోషపరిచే దేవుడు. అన్నమ్మను సంతోషపరిచాడు. అన్నమ్మ హృదయ వాంఛని తీర్చాడు. అన్నమ్మ ఆలయంలోనికి వచ్చింది. దూరమైన ప్రయాణం, దూరంగా కొన్ని కిలోమీటర్లు దేవుని సన్నిధిలోనికి వచ్చేవాళ్ళు ప్రతి ఏటా మందిరములో గడుపుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఓ సంవత్సరం అన్నమ్మ బహు దుఃఖాక్రాంతులై దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటం ద్వారా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబునిచ్చాడు. క్షేమానికై జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మర్చిపోయే దేవుడు కాదు. మనుషులైతే నిన్ను మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మరువడు, విడువడు, ఎడబాయడు. నీకు సహాయం చేసే దేవుడు, నీ ప్రార్థన ఆలకించి నీ క్షేమాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఆలయములో నీ ప్రార్థన ఆలకించి నీ మొరలు చెవియొగ్గి నీకు మంచి జవాబుని, మంచి భవిష్యత్తుని, మంచి స్థితిగతులను అనుగ్రహించును గాక. ఈ చిన్ని మాటలు నిన్ను ఆలయంలో ఒక పచ్చని ఒలివ మొక్క వలె చిరకాలము దేవుని సన్నిధి పట్ల ఒక వాంఛ, తృష్ణ, కోరిక కలిగిన బిడ్డ వల్ల నిన్ను తయారు చేయనట్లుగా ఈ చిన్ని మాటలు నీ హృదయంలో ఫలింప చేయును గాక. ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. ఇది నాన్న మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. నీ ఆలయంలో అయా నాయన మా ప్రార్థనలు ఆలకించే దేవుడివి, మా మరల చెవియొగ్గే దేవుడివి, మాకు మేలు చేసే దేవుడివి, ఆశీర్వాదాన్ని కలుగ చేసే దేవుడివి. అది ఎంత దూరమైనా ప్రభా, మా సంఘాలకి మేము వెళ్ళినట్లుగా, ప్రార్థించినట్లుగా, ఆరాధించినట్లుగా, గణపరచున్నట్లుగా ఒక్క దినముని సన్నిధిలో కనపడేవి దినాల కంటే శ్రేష్టం అన్నావు. ఆ శ్రేష్టమైన గొప్ప భాగ్యాన్ని మేము పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి. అన్నమ్మ వలె, దావీదుకు వలె నీ సన్నిధిలో చేరి ప్రార్థించినట్లుగా నీ కృపను చూపించండి. అన్నమ్మ ప్రార్థించినప్పుడు మేలు చేసావు. ఆ రాత్రే అన్నమ్మను దర్శించి కొరతను కొట్టివేశావు. దావీదు మరణ భయంలో ఉన్నప్పుడు, బంధకాలలో ఉన్నప్పుడు నాయన నీ సన్నిధిలో నీ ఆలయంలో చేరి ప్రార్థించినప్పుడు ఆ మొరను ఆలకించి దావీదుకి గొప్ప మేలునిచ్చావు, విడుదలనిచ్చావు, క్షేమాన్నిచ్చావు, జ్ఞాపకం చేసుకున్నావు. దావీదు నీ మందిరం పట్ల, నీ పట్ల ఎంతో మక్కువ కలిగి ఉన్నాడయ్యా. అటువంటి మక్కువ అంత దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమ దినాల్లో ఏదో దగ్గరలో ఉందిలే అన్నట్లుగా కాకుండా మేము కలిగి ఎక్కడైతే నాటబడ్డామో, ఎక్కడైతే ఏ బండ్లోంచి తీయబడ్డామో ఆ సంఘానికి మేము వెళ్ళేవారంగా, ప్రార్థించేవారంగా, సంఘ కాపరికి ఉపయోగపడేవారంగా, అన్ని విషయాల్లో ఒక ఒలివ మొక్క వలె మేము ఎదిగి ఫలించినట్లుగా మీరే కృప చూపించి సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, ఏ బంధకాల్లో, ఏ శ్రమల్లో, ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లోని బిడ్డలు ఉన్నారో నాయన వాటన్నిటినీ మించి బిడ్డలు విడిపించి ఈ మందిరంలో ప్రార్థించే బిడ్డలుగా, సంఘాన్ని విడవక సంఘాన్ని అంటి పెట్టుకొని చిరకాలం ఈ మందిరంలో గడిపే బిడ్డలుగా, బిడ్డల కుటుంబాలుగా మీరు ఆశీర్వదించి దీవించి నిండార్లుగా వర్ధిల్ల చేయమని
మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.